స్మరణే చేసేదానవరతం మెహరనుచు గడిపెదనే నిరతం నా హృదయ మందిరపులోగిలిలో నా హృదయ మందిరపులోగిలిలో నీవే కొలువైనది ఈ నామది నీవే నీ స్మరణే చేసేదానవరతం మెహరనుచు గడిపెదనే నిరతం నా హృదయ మందిరపులోగిలిలో నా హృదయ మందిరపులోగిలిలో నీవే కొలువైనది ఈ నామది నీవే నీ స్మరణే చేసేదానవరతం మెహరనుచు గడిపెదనే నిరతం ప్రేమమూర్తివని విన్నాను కరుణా సాగరుడన్నారు చూసాకే తెలిసింది నీ రూపం ప్రేమ కరుణ ప్రతిరూపమని ప్రేమమూర్తివని విన్నాను కరుణా సాగరుడన్నారు చూసాకే తెలిసింది నీ రూపం ప్రేమ కరుణ ప్రతిరూపమని ప్రేమ ప్రసాదము పంచేము ప్రేమకు అనులాపించేము ప్రేమ ప్రసాదము పంచేము ప్రేమకు అనులాపించేము ప్రేమ మహాసాగరమందు మము నుంచి తేల్చుతూనే ఉన్నావు కల్మషమంతయు కడిగేవు నీ స్మరణే చేసేదానవరతం మెహరనుచు గడిపెదనే నిరతం నా హృదయ మందిరపులోగిలిలో నా హృదయ మందిరపులోగిలిలో నీవే కొలువైనది ఈ నామది నీవే నీ స్మరణే చేసేదానవరతం నీ సుందర రూపం తిలకిస్తున్నది నా హృదయం నిరతము నీ సుందర రూపం తిలకిస్తున్నది నా హృదయం నీ కార్య సరళిని అనవరతం మంత్రము చేస్తున్నది మస్తిష్కం నీ కార్య సరళిని అనవరతం మంత్రము చేస్తున్నది మస్తిష్కం నీవే నా జీవన గమనం నీవు లేని బ్రతుకే శూన్యం నీవే నా జీవన గమనం నీవు లేని బ్రతుకే శూన్యం నీవున్న తాలును జీవనమే సంతోషం సకలం ఆనందం సంతోషం సకలం ఆనందం స్మరణే చేసేదానవరతం మెహరనుచు గడిపెదనే నిరతం నా హృదయ మందిరపులోగిలిలో నా హృదయ మందిరపులోగిలిలో నీవే కొలువైనది ఈ నామది నీవే నీ స్మరణే చేసేదానవరతం మెహరనుచు జై మెహరు బాబా స్మరణ చేయగా మదికి హాయిగా సచ్చిదానందమయుని ప్రేమ పొందుతూ సత్య ప్రేమ సందేశం సారమందుతూ కేయి కేయి కలిపి కేయి బాబా నామము కేయి కేయి కలిపి కేయి బాబా నామము
మెహరు బాబా స్మరణ చేయగా మదికి హాయిగా. కనులలోని కరుణ చూడు కరుణామయం, కరుణాంతరంగ మెహరు ప్రేమ సాగరం. చేయి చేయి కలిపి చేయి బాబా నామము, చేయి చేయి కలిపి చేయి బాబా నామము. మెహరు బాబా స్మరణ చేయగా మదికి హాయిగా. మరువలేనిది బంధం మెహరు దర్శనం, మరపురాని సంబంధం బాబా సంగమం. చేయి చేయి కలిపి చేయి బాబా నామము, చేయి చేయి కలిపి చేయి బాబా నామము. మెహరు బాబా స్మరణ చేయగా మదికి హాయిగా. మనల వెదకి వచ్చాడు దేవదేవుడు, మన మనసును దోచాడు దివ్య తేజుడు. చేయి చేయి కలిపి చేయి బాబా నామము, చేయి చేయి కలిపి చేయి బాబా నామము. మెహరు బాబా స్మరణ చేయగా మదికి హాయిగా. బాబా కొంగు విడవకుండా సాగిపోవగా, బాధ్యతలను మరవకుండా సన్యసించగా. చేయి చేయి కలిపి చేయి బాబా నామము, చేయి చేయి కలిపి చేయి బాబా నామము. మెహరు బాబా స్మరణ చేయగా మదికి హాయిగా. మెహరు బాబా స్మరణ చేయగా మదికి హాయిగా. రూపము మారులో నుండగా, నీదు రూపము మారులో నుండగా. నీదు నామము వ్యాప్తి చేయుదు మెహరుబా, నీదు రూపము మారులో నుండగా.
నీదు రూపము మారుదిలో నుండగా నీదు నామముగా ప్రేమ పంచగవచ్చునావా మెహరుబా ప్రేమ పంచగవచ్చునావా ప్రేమ పంచగవచ్చునావా మెహరుబా ప్రేమ నీదు ప్రేమను పంచుకుందు మేరుబా నీదు ప్రేమను పంచుకుందు మేరుబా నీదు నామము వ్యాప్తి చేయుదు మేరుబా నీదు రూపము మా హృదయంలో ఉండగా నీదు రూపము మా హృదయంలో మాధు శాసనస్తములతో మేరుబా మాధు శాసనస్తములతో మాధు శాసనస్తములతో మేరుబా మాధు డోంట్ వారీ అన్నావు డోంట్ వారీ హ్యాపీ అన్నావు నీదు నామము వ్యాప్తి చేయుదు మేరుబా నీదు రూపము నా హృదయంలో ఉండగా నీదు రూపము నా హృదయంలో ఉండగా अवतार मेहर बाबा की जय। मेहर के सागर से मेहर के सागर से मेहर की धारा बहती है जी भर के पीले पीले जाम पे जाम उठा ले जाम पे जाम उठा ले ओ मेहर के सागर से मेहर की धारा बहती है जी भर के पीले पीले जाम पे जाम उठा ले जाम पे जाम उठा ले सरिता का बहना जो उसका धर्म है यूं बहती हरदम मेहर की मेहर है सरिता का बहना जो उसका धर्म है यूं बहती हरदम मेहर की मेहर है प्यासा अगर तू है तो जा किनारे प्यासा अगर तू है तो जा किनारे जाम पे जाम उठा ले जाम पे जाम उठा ले ओ मेहर के सागर से मेहर की धारा बहती है जी भर के पीले पीले जाम पे जाम उठा ले मांगे से मिलती नहीं है किसी को तैयार है जो मिलता उसी को मांगे से मिलती नहीं है
के सागर से मेहर की धारा बहती है जी भर के पीले पीले जाम उठा ले जाम उठा ले। सूरज चमकता है सारे जहां पर, जंगल हो बगिया हो कुटिया महल पर। सूरज चमकता है सारे जहां पर, जंगल हो बगिया हो कुटिया महल पर। चमके वहाँ जिसकी होली की वार, चमके वहाँ जिसकी होली की वारे, होली की वारे। पे जाम उठा ले जाम पे जाम उठा ले। ओ मेहर के सागर से मेहर की धारा बहती है जी भर के पीले पीले जाम उठा ले जाम उठा ले। तुझसे तो पहले उसको गरज है, क्या तू है तैयार वो देखता है। तुझसे तो पहले उसको गरज है, क्या तू है तैयार वो देखता है। क्या सोचता मधुसूदन समझ ले, क्या सोचता मधुसूदन समझ ले, मधुसूदन समझ ले। जाम उठा ले मेहर के सागर से मेहर की धारा, मेहर के सागर से मेहर की धारा बहती है जी भर के पीले पीले जाम पे जाम उठा ले जाम पे जाम उठा ले जाम पे जाम उठा ले। अवतार मेहर बाबा की जय। జై. వెరీ గుడ్. ఇంకా అందరికీ మంచి బ్రహ్మాండమైన ఇంకా టైం ఉంది భోజనానికి, కాబట్టి డెఫినెట్గా చాలా గట్టిగా వస్తున్న వాయిస్. సో నన్ను మాట్లాడమన్నారు సారు. నేను మామూలుగా వర్ణి రావడానికి కారణం చిన్నారి గారు. ఆయన ఏం చేశారంటే ఎప్పుడే 5 ఏళ్ళ నుంచి అడుగుతున్నారు. 5 ఏళ్ళ నుంచి నేను ఏదో ప్రోగ్రాం వల్ల వేరే ప్రోగ్రామ్స్ వేరే ఊళ్ళలో ఉంటున్నాను, ఈ టైంకి రాలేకపోతున్నాను. ఈ సంవత్సరం ఏంటంటే వర్ణి మీరు ముందుగా వస్తే మా ఊరు చూడొచ్చు అన్నారు. సో నిన్న మధ్యాహ్నమే రావడం జరిగింది. అయితే నిన్న మధ్యాహ్నం నుంచి ఇవాళ మధ్యాహ్నం దాకా ఇంటికి కొత్త అల్లుడు వస్తే ఏ విధమైన మర్యాదలు చేస్తారో మర్యాదలన్నీ చేస్తున్నారు పాపం. ముఖ్యంగా నాగరాజు గారు, ఆయన మాకు అసలు కాలు కూడా కింద పడకనీయకుండా వాళ్ళ కోడలు వాళ్ళందరూ కూడా మాకు నోరు ఖాళీ ఉంచట్లేదు, పొట్ట ఖాళీ ఉంచట్లేదు. అలా నడుస్తూనే ఉంది ఏదో ఒకటి. సో అది నిజంగా వాళ్ళ ప్రేమని ఏ విధంగా నేను వాళ్ళ ప్రేమ కృతజ్ఞత ఏ విధంగా చెప్పాలో నాకు తెలియట్లేదు, అంతలా చూస్తున్నారు మమ్మల్ని. ముఖ్యంగా బాబా సెంటర్లో నిన్న ఫస్ట్ టైం నేను వర్ణి రావడం, ఇదే మొదటిసారి నేను వర్ణి రావడం. వర్ణి వచ్చినప్పుడు బాబా సెంటర్లో కాలు పెడుతున్నాను. కాలు పెట్టేటప్పుడు నాకు ఒకే ఒక్క సెంటర్లో బాబా చెప్పిన ఒక విషయం మాత్రం నాకు ఖచ్చితంగా గుర్తొచ్చిందనమాట. మేర బాబా చెప్పిన విషయం, ఏ సెంటర్ అయితే బాబా ఆయన తన సెంటర్ ఏ విధంగా నిర్వహించాలో అని కొన్ని సూత్రాలు 1954 రాజమండ్రిలో బాబా ఇవ్వడం జరిగింది. బాబా అక్కడ ఒక విషయాన్ని చాలా స్పెసిఫిక్గా చెప్పారు, అంటే ప్రత్యేకంగా అన్నమాట. ఎలా అంటే, నేను వ్యక్తిగతంగా అక్కడ ఉన్నప్పుడు మీరు ఆ ప్రదేశాన్ని ఏ విధంగా అట్టే పెడతారో, అంటే నేను అక్కడ వ్యక్తిగతంగా ఉంటే మీరు ఆ ప్రదేశాన్ని ఏ విధంగా ఉంచుతారో అదే విధంగా నా కేంద్రం ఉండాలి అని బాబా చెప్పడం జరిగింది. బాబా అన్నారు, ఆ మాటను అన్నారు బాబా అన్నారు.
అడుగు పెట్టిన వెంటనే నాకు తెలిసిన ఫస్ట్ థాట్ అంటే నేను అక్కడ అడుగు పెట్టిన వెంటనే నా మదిలో కలిగిన ఆలోచన అన్నమాట ఇది. కారణం ఏంటంటే చుట్టుపక్కల ఎక్కడా కూడా ఇసుమంత దుమ్ము కూడా లేదు. మీరు ఆ సెంటర్లో తాలూకు గూళ్ళని చూస్తే, మీరు జనరల్గా సెంటర్ చూస్తే మేము కొంచెం పర్టికులర్గా మా దృష్టి కొంచెం నిశ్చితంగా ఉంటుంది కాబట్టి అదేంటవుతుందంటే మామూలుగా ఇదంతా సెంటర్ అంతా నీట్గా పెడతారు, ఆ గూళ్ళలో మట్టి అలాగే ఉంటుంది అనమాట. ఆ పుస్తకాల వెనకాతలు ఉన్న మట్టి అంతా కూడా అలాగే ఉంటుంది. అవి జనరల్గా మా కళ్ళకు కొంచెం కనబడుతూ ఉంటాయి. అది కూడా లేదు, ఎక్కడ పుస్తకం అక్కడే ఉంది. అంటే బాబా ఉన్నప్పుడు ఆ ప్రదేశాన్ని మీరు ఏ విధంగా అట్టే పెడతారో ఆ విధంగా అట్టే పెట్టారు. బాబా ప్రేయర్ జరుగుతున్నది. సో దానికోసం నేను వర్ణి సెంటర్ వారు అందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే నాకు అది చాలా ఆనందం వేసింది బాబా సెంటర్ ఇలా చూడడం నాకు. తర్వాత సరే, నాకు బాబా గురించి మాట్లాడమని చెప్పారు. ఏం మాట్లాడాలి ఆయన గురించి? మెహర్ బాబా అనే నామం నా పేరు పక్కన రావడం వల్ల నేను ఇవాళ మాట్లాడుతూ ఉన్నాను మీతో. మెహర్ బాబా గురించి చెప్పడం వల్లే మీ అందరి ముందు నిల్చున్నాను. అంతవరకు మాత్రం నేను సవినీయంగా చెప్పగలను. అయితే రీసెంట్గా మీరందరూ కూడా ఇందాక నుంచి చాలా పిక్చర్స్ అవి చూస్తున్నారు. దాంట్లో ఒక పిక్చర్లో గాడ్గే మహారాజ్, మీరు పండ్రిపూర్ పిక్చర్స్ చూస్తుంటారు మీరు పండ్రిపూర్లో గాడ్గే మహారాజ్. ఆ గాడ్గే మహారాజ్ మేము పండ్రిపూర్ వెళ్ళడం జరిగింది. ఆ గాడ్గే మహారాజ్ ఉన్న ఊరికి, ఆ పండ్రిపూర్ తాలూకు ఆయన గాడ్గే మహారాజ్ యొక్క ఆశ్రమానికి అన్నిటికీ వెళ్ళడం జరిగింది. అయితే ఇది నేను మాట్లాడే మాట 1915లో. 1915 మెహర్ బాబా పూనాలో ఉన్నారు. అందరూ మనకి చాలామందికి తెలిసి ఉంటుంది, బాబా ఇంకా చిన్న పిల్లవాడు. అంటే అప్పటికి బాబాజాన్ యొక్క ఆవిడ యొక్క ముద్దుతో, ఉపాసిని మహారాజు యొక్క ఆయన యొక్క స్పర్శతో ఆయన ఏమైందంటే తాను భగవంతుడినే ఆయన చైతన్యం ఉంది ఆయనకి ఆ సమయానికి. ఆ సమయంలో ఈయన ఫస్ట్ టైం గాడ్గే మహారాజు యొక్క గీతాలని అభినందించారు బాబా. 1915లో అభినందించారు బాబా. ఆ తర్వాత 15 తర్వాత చాలా కాలం పాటు గాడ్గే మహారాజు బాబాకి ఇద్దరికి మధ్యన సంపర్కం లేదు. అయితే నీలు అని ఇప్పుడే మన డాక్టర్ గారు మాట్లాడుతూ నీలు గురించి చెప్పారు. నీలు ఒక డాక్టర్ బాంబేలో. ఆ నీలు ద్వారా బాబా అంబేద్కర్తో సమావేశం జరిపారు. చాలామందికి తెలుసుది, ఈ విషయం తెలుసు, కానీ ఇంకొకసారి మనవి చేస్తాను. నీలు బాంబేలో ఆయన డాక్టర్గా చేస్తున్నారు. ఆ సమయంలో భారతదేశంలో అస్పృశ్యత చాలా ఎక్కువగా ఉండేది. అంబేద్కర్ గారు ఏం చేశారంటే, ఆయన మాకు ఎవరైతే మేము అన్టచబుల్స్ అని అంటున్నామో, హరిజన్స్ అని అంటున్నామో, మాకు ఒక సపరేట్ ఎలక్షన్ కావాలి, అంటే మా కాన్స్టిట్యూషన్ వేరేగా కావాలి మాకు అని చెప్పేసి అంబేద్కర్ గారు చెప్పడం జరిగింది. గాంధీ గారు అంటారు, గాంధీ గారు ఆ సమయంలో అన్నారు, అంబేద్కర్ను వీళ్ళు అడిగితే మన దేశం 3 ముక్కలు అయిపోతుంది. కారణం ఏంటంటే ముస్లిమ్స్ మాకు ఒక సపరేట్ దేశం కావాలని వాళ్ళు అడుగుతున్నారు, మీరు కూడా సపరేట్ వేరే కాన్స్టిట్యూషన్ కావాలని అంటే మన దేశం 3 ముక్కలు అయిపోతుంది అని చెప్పేసి అన్నా కానీ ఆయన వినిపించుకోలేదు. 32 జనవరిలో బాంబేలో బాబాని కలవడం జరిగింది మహాత్మా గాంధీకి మెహర్ బాబాని మహాత్మా గాంధీ రిక్వెస్ట్ చేశారు, మీరు అంబేద్కర్తో ఒక్కసారి మాట్లాడి చూడండి, భారతదేశాన్ని దిశానిర్దేశం చేశారు ఆయన బాబా. మీరు అంబేద్కర్తో ఒక్కసారి మాట్లాడి ఆయనని ఈ ప్రత్యేకమైన కాన్స్టిట్యూషన్ అడగకుండా చేయండి అని చెప్పేసి, అంటే సపరేట్ ఎలక్టరేట్ అంటారు దాన్ని, ఆ వేరేగా వాళ్ళకి వేరే చట్టం, వాళ్ళకి వేరే కాన్స్టిట్యూషన్ ఉండేటట్టు చేయకండి, అందరం కలిసి ఒకటే దేశంలో నివసిద్దాము అని అన్నారు. అంటే బాబా అన్నారు, నాకు రాజకీయం వద్దు, నేను రాజకీయం చేయను, రాజకీయాల్లోకి నేను రాను. అయితే మీరు చెప్పినట్టు మీకు సహాయం చేయడానికి నేను అడిగి చూస్తాను. నేను మీకు హామీ ఇచ్చారు గాంధీ గారికి మాత్రం, మన దేశాన్ని నేను కాపాడుతాను అనే హామీ బాబా ఇవ్వడం జరిగింది.
ఆ రోజు అయిపోయిన తర్వాత నీలుని పంపించారు బాబా, గాంధీ గారి దగ్గరికి పంపించారు. పంపించిన తర్వాత అంబేద్కర్ వచ్చారు బాబా దగ్గరికి, బాబాతో మాట్లాడారు. చూడండి, అంబేద్కర్కి గాంధీ గారికి నడిచిన ఇద్దరికి అంబేద్కర్కి బాబాకి నడిచిన సంభాషణ ఏంటంటే, బాబా మేము ఇన్నాళ్ళు పూర్తిగా అస్పృశ్యులుగా ఉన్నాం, మాకు వేరే దేశంలో అంటే మాకు వేరే రాజ్యాంగం కావాలి అన్నారు. అంటే బాబా అన్నారు, గాంధీ గారు ఇలా చెప్పారు ఏంటంటే, మీరు వేరే రాజ్యాంగాన్ని అడిగితే దేశం 3 ముక్కలు అవుతుంది అనే విషయాన్ని బాబా చెప్పడం జరిగింది. అనేసరికి అంబేద్కర్ ఏమన్నారంటే, మా పార్టీ వాళ్ళని నేను అడిగి చెప్తాను అని చెప్పేసి ఆయన అన్నాడు. అడగడం కాదు, మీరు ఇంకేదైనా ఆల్టర్నేటివ్ అంటే ఈ రాజ్యాంగం కాక ఇంకేమైనా మీరు అడగడానికి మీరు వెళ్ళండి, ఇంకేమైనా అడగండి. రాజ్యాంగం ఇలా సపరేట్గా మీరు మాకు సపరేట్గా మేము ఒక ప్రత్యేక దేశంగా ఉండిపోతాము అని మాత్రం అడగండి. ఎందుకంటే దేశం విడిపోతుంది, ముక్కలు అయిపోతుంది దేశం అంతా. ఇంతకుముందే ముక్కలు అయిపోయింది దేశం అంతా. మళ్ళీ ఆ ముక్కలు అయిపోయిన దేశం వల్ల మళ్ళీ ఇప్పుడు ఏకమైంది, మళ్ళీ ముక్కలు అయిపోతుంది అన్నారు బాబా. సో మొత్తానికి ఏమైందంటే, అంబేద్కర్ గారికి హామీ తీసుకున్నారు అంబేద్కర్ గారి దగ్గర. అయితే హామీ అమలు కావడానికి ఇంకో 2 ఏళ్ళు పట్టింది. ఆనాడు మెహర్ బాబాకి ఇచ్చిన హామీ వల్ల ఆయన అంబేద్కర్ గారు ఏం చేశారంటే, సపరేట్ ఎలక్టరేట్ అడగకుండా ఆయన ఏం చేశారు, మాకు ఈ హరిజనులకు మాకు రిజర్వేషన్స్ కావాలి అని అడగడం జరిగింది. అది ఈ కారణం అన్నమాట. అక్కడ చూడండి, అంటే దేశము విడిపోకుండా నేను పాలిటిక్స్లోకి రాను అన్నారు, కానీ రాజ్య సంక్షేమం చూస్తూ ఉన్నాడు భగవంతుడు ఊరుకోడు. దేశంలో అల్లకల్లోలం జరుగుతూ ఉంటే ఆయన చూస్తూ ఉంటాడు. ఈ సందర్భంగా నాకు ఆయన గుర్తొచ్చాడు అనమాట, డాక్టర్ నీలు గుర్తొచ్చాడు. డాక్టర్ నీలు ఇది ఆయన అంత ఎఫెక్ట్ ఉందన్నమాట నీలుది. అలాంటి అంటే బాబా ఇప్పుడు జస్ట్ ఉదాహరణకి మామూలుగా పండ్రీపూర్ విషయం చెప్తూ ఉన్నాను. ఆ సమయంలో గాడ్గే మహారాజుని మన అంబేద్కర్ గారు ఆదర్శంగా తీసుకున్నారు. గాడ్గే మహారాజ్ సోషల్ సర్వీస్ చేస్తూ ఉండేవారు. ఆయన ప్రతి ఊరికి వెళ్ళి ప్రతి హరిజన వాడికి వెళ్ళి చీపురు పట్టుకుని ఊడ్చేవాడు ఆయన గాడ్గే మహారాజ్. బాబా స్వయంగా చెప్పారు గాడ్గే మహారాజ్ ఆరో భూమికలో ఉన్నాడని. స్వయంగా బాబా అన్నారు ఆ మాటను, అతను సెయింట్ అని. అటువంటి గాడ్గే మహారాజ్తో బాబాకి గాడ్గే మహారాజ్ సెప్టెంబర్ 12 ఆయన వాడియా పార్క్లో బాబా దర్శనం ఇస్తున్నప్పుడు వచ్చారు. గాడ్గే మహారాజ్ వచ్చి, బాబా అప్పుడు యాక్సిడెంట్ తర్వాత మొట్టమొదటి దర్శనం అది, బాబా మీరు పండ్రీపూర్ రావాలండి అని అడిగారు. ఆయన అడిగేసరికి గాడ్గే మహారాజ్ మీ కోరికను మన్నించి నేను పండ్రీపూర్ వస్తాను అని చెప్పేసి అన్నారు. అయితే తర్వాత కబురు పంపారు, ఏమనంటే నేను పండ్రీపూర్ వచ్చారు నవంబర్ ఆఫ్ 1954లో పండ్రీపూర్ వచ్చారు. వచ్చి పండ్రీపూర్లో నేను పండ్రీపూర్ వచ్చాను అని అంటే, నా విఠలుడు నా కోసం వచ్చాడు అని చెప్పేసి, ఆయన విఠలుడు భక్తుడు గాడ్గే మహారాజ్, నా విఠలుడు నా కోసం వచ్చాడు అని పొంగిపోయాడు. ఆయన పొంగిపోతే ఈయన సమాధానం ఏంటంటే, మెహర్ బాబా సమాధానం ఏంటంటే, ఒక రోజంతా విఠలుడు నీతోనే ఉంటాడు, నువ్వు ఏం కావాలంటే అవి చేసుకో నీ విఠలుడితో, ఓకే, కానీ మౌనాన్ని వదిలిపెట్టమని చెప్పొద్దు అన్నాడు ఆయన. సో ఆ కండిషన్ పెట్టారు గాడ్గే మహారాజ్. అయితే ఇది ఎందుకు చెప్తున్నానంటే, మెహర్ బాబాకి గాడ్గే మహారాజ్ ఆశ్రయం ఇచ్చిన పాఠశాల అదొక SC/ST పాఠశాల అన్నమాట, హరిజన పాఠశాల ఆయన స్థాపించాడు. ఇప్పుడు అది గౌతమ విద్యాలయగా పేరు పొందింది. అది ఇవాళ దాంట్లో మేము మొన్న వెళ్ళాం రీసెంట్గా, అక్కడ ఆ పండ్రీపూర్ ఉన్న ప్రదేశాలన్నీ చూద్దామని వెళ్ళాం. దాంట్లో ఉన్న పిల్లలందరూ కూడా ఇవాళ ఎంత ఉన్నతులుగా ఉన్నారో తెలుసా? అందరూ కూడా పెద్ద పెద్ద IAS ఆఫీసర్లు, దగ్గర ఓ 100 మంది దాకా IAS ఆఫీసర్లు అయ్యారు దాంట్లో. అంటే మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, 1930 దాకా భారతదేశంలో చాలా
తీవ్రంగా ఉన్న అస్పృశ్యత, అన్టచబిలిటీ, అస్పృశ్యత 4 దశాబ్దాల్లో, 4 దశాబ్దాల్లో, అంటే 10, 20, 30, 40, 4 దశాబ్దాలు అంటే 40 ఏళ్ళు, 40 ఏళ్లలో పూర్తి అస్పృశ్యత పోయింది. ఇవాళ మీరు బస్సులో వెళ్తుంటే మీ పక్కన ఉన్నవాడి కులం మీరు అడుగుతారా? అడగరు కదా. అది మెహర్ బాబా యొక్క డివైన్ వర్క్. మెహర్ బాబా యొక్క డివైన్ వర్క్ అండి అది. ఎందుకంటే ఆయన చేసిన ఆ కార్యక్రమం ఏ విధంగా ఉంటుందంటే, ఎక్కడైతే అణగారిపోయి ఉంటుందో అణగారిన వాళ్ళని స్పిరిచువల్గా, ఆధ్యాత్మికంగా, భౌతికంగా అందరినీ అణగారిన వారిని పైకి తీసుకొస్తాడు ఆయన. ఆయన వాళ్ళ కోసమే, ఆయన స్వయంగా చెప్పాడు, నేను వాళ్ళ కోసమే వచ్చాను ఆయన అని చెప్పేసి, నేను వచ్చింది వాళ్ళ కోసం అని చెప్పి. అంటే బాబా స్పెసిఫిక్ ఆయన చేసే కార్యక్రమం. ఇప్పుడు ఇందాక నుంచి ఆయన రామకృష్ణ గారు చెప్తున్నారు బాబా ఏ విధంగా ఆయనకు సరెండర్ అయి ఉండాలని చెప్పారు. మన సురేష్ భోస్లే గారు ఆయన ఏం చెప్పారంటే బాబాకి ఏ విధంగా ఒబీడియన్స్ చూపించాలో చెప్పారు. ఒబీడియన్స్ అండ్ సరెండర్ ఈ సద్గురువుకి ఏదైతే ఉందో, ఒబీడియన్స్ అండ్ సరెండర్ ఎంత ఇంపార్టెంటో బాబా తాలూకు మాటల్లోనే మనం ఒక్కసారి విందాం. అంటే సద్గురువు ఎవరైతే ఉన్నారో, సద్గురువుకి ఒక్కసారి ఆయన మన కోసం వచ్చాడు. ఆయన మన కోసం మనం ఏం చేస్తాడంటే, మీరు ఏది అడిగితే ఆయన మీకు ఏది అడిగితే అది ఆయన ఇస్తాడు. దానితో పాటు మీరు చేసే తప్పుని ఆయన క్షమిస్తూ ఉంటాడు. అయితే తప్పుని క్షమిస్తున్నాడు కదా అని తిరిగి చేసిన తప్పే మళ్ళీ చేయొద్దు. ఇప్పుడు పశ్చాత్తాప ప్రార్థన ఉంది, అది చదివేసిన తర్వాత రేపు పొద్దున్న అన్నీ చేస్తూ మళ్ళీ ఎల్లుండి పశ్చాత్తాప ప్రార్థన చేస్తే అవుతుందంటే కుదరదు. అది అలా కాదు. సద్గురువుకి సరెండర్ అంటే ఆయన ఒక మాట అన్నారు బాబా, నువ్వు నాకు ఏ రోజైతే నువ్వు నాకు విధేయుడిపై నాకు సమర్పించేవాడిని, నువ్వు నాకు సమర్పించుకున్నావో ఆ రోజు నుంచి నీ బాధ్యత నాది, నీ బాధ్యత అంతా నేను చూసుకుంటాను. నేను చెప్పినట్టు చేయడమే. నేను ఎవరినైనా తల నరికేయమంటే నరికేయాలి, నేను ఎవరైనా బుర్ర బదలగొట్టమన్నా బదలగొట్టాలి, ఏదైనా చేయగలగాలన్నమాట. అంటే ఆ గురువు యొక్క ఆజ్ఞను ఆ విధంగా పాటించాలి. మరి బాబా మన మధ్యన లేరని చెప్తున్నారు. ఆయన మన మధ్యన లేనున్నప్పుడు మనం ఇప్పుడు ఎవరి మాట వినాలి? సింపుల్. మెహర్ బాబా యొక్క మన దైనందిన జీవితంలో ప్రతి ఒక్క విషయంలో కూడా మెహర్ బాబా ఆయన ప్రతి ఒక్క విషయానికి గైడ్లైన్స్ ఇచ్చారు. మీరు ఒక్కసారి డిస్కోర్సెస్ ఒక్కసారి చదవండి. బాబా ఇచ్చిన అనేక సందర్భాల్లో బాబా ఇచ్చిన ఇంకా కొన్ని మనకి సూచనలు ఉన్నాయి, అవన్నిటినీ కూడా చదవండి. అన్నిటికన్నా ముఖ్యంగా బాబా తాలూకు మై విష్ని రోజుకు ఒక 100 సార్లు చదువుకోండి. ఖచ్చితంగా ఆ మెహర్ బాబా యొక్క నామము మనని ఇక్కడి నుంచి ఖచ్చితంగా మనం రక్షిస్తుంది, ప్రతి దాంట్లోంచి రక్షిస్తుంది. అనుభవపూర్వకంగా నేను చెప్తున్నా. బాబా యొక్క నామం తీసుకోండి. మీకు 24 గంటలు బాబా యొక్క నామంలో ఇప్పుడు బాబా పని చేయండి. ఏదో ఒకటి బాబా ఫోటో చూడండి, లేకపోతే బాబా విషయాలు మాట్లాడుకోండి, లేకపోతే ఏదో బాబా వాళ్ళు ఎవరికైనా సహాయం కావాలంటే వాళ్ళతో వెళ్ళి బాబాతో 4 కబుర్లు చెప్పండి చాలు. మీకు బాబా యొక్క నామము మీ చెవికి వినిపిస్తున్నంతసేపు అది మీకు ఒక కవచంలో ఉంటుందన్నమాట. బాబా అంటారు కదా, నా నామము ఒక దోమతెర, దోమలన్నీ రాకుండా ఉంటాయి. ఆ నామము మనకు ఒక కవచంలో ఉంటుంది. అది ఖచ్చితంగా మనని ఇహము నుండి పరమ నుండి మొత్తం అన్నిటి నుండి మనల్ని విముక్తి చేస్తుంది. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా. తల్లివి నీవే, తండ్రివి నీవే, నా తోడు నీడవే. తల్లివి నీవే, తండ్రివి నీవే, నా తోడు నీడవే. చల్లని చూపులు హృదయాల దివ్య కాంతులే, చల్లని చూపులు హృదయాల దివ్య కాంతులే. తల్లివి నీవే, తండ్రివి నీవే, నా తోడు నీడవే. చిరు
చిరునవ్వులతో పరవశమున మమ్మే భౌగిట చేర్చిన కరుణామయుడవే. చిరునవ్వులతో పరవశమున మమ్మే కౌగిట చేర్చిన కరుణామయుడవే. సురలే పొందని భాగ్యమునిచ్చిన సుందర రూపమే సూర్యప్రకాశమే సత్యము నీవే సగుణ సాకారుడని ప్రేమను పంచి మంచి పూజన మాయల వేల్పుగా మా హృదయములో నిలచిన తల్లివి నీవే తండ్రివి నీవే నా తోడు నీడవే. చల్లని చూపులు హృదయాల దివ్య కాంతులే తల్లివి నీవే తండ్రివి నీవే నా తోడు నీడవే. అలవైకుంఠము ఇళ్ళ నెలకొల్పిన కలలో కాంచిన కమలాక్షుండవే. అలవైకుంఠము ఇళ్ళ నెలకొల్పిన కలలో కాంచిన కమలాక్షుండవే. పశ్చిమముల ఏకం చేసిన ప్రియ బాంధవుడవే శాశ్వత సఖుడవే. కేవలము నీరకుమని చేరదిలచినావు నీ చరణములే శరణమనండి మా బాబు నీవని. నీ తరహాసము జీవిత పరమానందమే తల్లివి నీవే తండ్రివి నీవే నా తోడు నీడవే. చల్లని చూపు హృదయాల దివ్య కాంతులే తల్లివి నీవే తండ్రివి నీవే నా తోడు నీడవే. అవతార్ మెహర్ బాబా की जय. నీవే ఓ బాబా సర్వంతర్యామి మెహర్ బాబయ్యా. ఎక్కడ చూసినా నీవే ఓ బాబా సర్వంతర్యామి మెహర్ బాబయ్యా. బాబా బాబా మేరు బాబా 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 మేరు బాబా अवतार मेहरु बाबा अवतार मेहरु बाबा ఎక్కడ చూసినా నీవే ఓ బాబా సర్వంతర్యామి మేర్ బాబయ్యా. నాలో నీలో నీలో నాలో మదిలో శృతిలో శృతిలో మదిలో మదిలో నాలో నీలో నీలో నాలో మదిలో శృతిలో శృతిలో మదిలో ఓ అంతా నీవే బాబా జగమంతా నీవే బాబా అంతా అంతా
జగమంతా నీవే బాబా ఎక్కడ చూసినా నీవే ఓ బాబా సర్వంతర్యామి మేర్ బాబయ్యా గల్ల పారే సెలయేరులలో రెప 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 వీచే గాలిలో గల్ల గల్ల పారే సెలయేరులలో రెప 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 వీచే గాలిలో అంతా నీవే బాబా జగమంతా నీవే బాబా అంతా నీవే బాబా జగమంతా నీవే బాబా ఎక్కడ చూసినా నీవే ఓ బాబా సర్వంతర్యామి మేర్ బాబయ్యా రాతిలో నాతిలో మానవ జాతిలో సకల చరాచర జీవన కోటిలో రాతిలో నాతిలో మానవ జాతిలో సకల చరాచర జీవన కోటిలో అంతా నీవే బాబా జగమంతా నీవే బాబా అంతా నీవే బాబా జగమంతా నీవే బాబా ఎక్కడ చూసినా నీవే ఓ బాబా సర్వంతర్యామి మేర్ బాబయ్యా బాబా బాబా మేరు బాబా 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 మేరు బాబా అవతార్ మేరు బాబా అవతార్ మేరు బాబా ఎక్కడ చూసినా నీవే ఓ బాబా సర్వంతర్యామి మేర్ బాబయ్యా अवतार मेहर बाबा की जय అవతార్ మెహర్ బాబా కీ జై. మాయలోన మునిగితేలు మానవులంతా మాయ తొలుగుతే చేరుదు మెహరుని చెంత. మాయలోన మునిగితేలు మానవులంతా మాయ తొలుగుతే చేరురు మెహరుని చెంత. ప్రాపంచిక వాంఛలతో సతమతమవుతూ జీవిత పరమార్థము పెడదారిన పెడుతూ ప్రాపంచిక వాంఛలతో సతమతమవుతూ జీవిత పరమార్థము పెడదారిన పెడుతూ మాయకు లోబడి మమతకు ముడిపడి మాయకు లోబడి మమతకు ముడిపడి భ్రమలో బ్రతికావు భగవంతుని మరిచావు. భ్రమలో బ్రతికావు భగవంతుని మరిచావు. పరమాత్మే జీవాత్మకు పుట్టి నిల్లురా. మాయలోన మునిగి తేలు మానవులంతా మాయ తొలుగుతే చేరువు మేరుని చెంత. తమ మాయ తొలుగుతే చేరుని మేరుని చెంత. నేను
నీలోనే నీవు బ్రతుకుతూ నీది కాని దాని వెనుక పరుగులు పెడుతూ నేను నేనంటూ నీవు బతుకుతూ నీది కాని దాని వెనుక పరుగులు పెడుతూ తీరని కోర్కెలతో తీరిక లేదంటూ తీరని కోర్కెలతో తీరిక లేదంటూ తెలియని తికమకలే తేలేవుతూ లేవు తెలియని తికమకలే తేలేవుతూ లేవు తెలిసి చూసి అవతారుని తెలియలేమురా మాయలోన మునిగి తేలు మానవులంతా మాయ తొలుగుతే చేరుడు మేరుని చెంత తమ మాయ తొలుగుతే చేరుడు మేరుని చెంత మాయలోకం మన సొంతం కాదు మన గమ్యం చేర్చుట కది సాధన కాదు ఈ మాయలోకం మన సొంతం కాదు మన గమ్యం చేర్చుట కది సాధన కాదు అంతరమదనములో ఆత్మను శోధించి అంతరమదనములో ఆత్మను శోధించి ఆధ్యాత్మిక బాటను 7 దశలు దాటాలి ఆధ్యాత్మిక బాటను 7 దశలు దాటాలి అప్పుడే ఆ పరమాత్మను చేరగలమురా మాయలోన ములిగి తేలు మానవులంతా మాయ తొలుగుతే చేరును మేరుని చెంత తమ మాయ తొలుగుతే చేరురు మేరుని చెంత ప్రేమించే హృదయాలకు మెహరు సొంతము ప్రేమికులై మనమంతా అతని సొంతము ప్రేమించే హృదయాలకు మెహరు సొంతము ప్రేమికులై మనమంతా అతని సొంతము ప్రేమే సత్యమని ప్రేమే నిత్యమని ప్రేమే సత్యమని ప్రేమే నిత్యమని ప్రేమను ప్రేమించే ప్రేమలోనే జీవించు ప్రేమను ప్రేమించి ప్రేమలోనే జీవించు ప్రేమతకే మేరుని తరి చేర్చు మార్గము మాయలోన మునిగి తేలు మానవులంతా మాయ తొలుగుతే చేరుడు మేరుని చెంత తమ మాయ తొలుగుతే చేరుడు మేరుని చెంత అవతార్ మెహర్ బాబా की जय अवतार मेहर बाबा की जय ओंकार रूपा बाबा असमान दिव्य तेजा अवतार पुरुष रावा ओंकार रूपा बाबा असमान दिव्य तेजा अवतार पुरुष रावा అహమును మాలో తొలగింపరావా ఇహమున ఈ బాధ భరింపలేను అహమును నాలో తొలగింపరావా ఇహమున ఈ బాధ భరింపలేను సర్వ పోషక శ్రీ మేరు బాబా సర్వ పోషక सर्वनाशक कनरावदेवा समान दिव्य तेजा अवतार पुरुष रावा ओंकार रूपा बाबा असमान दिव्य तेजा अवतार पुरुष रावा जगमुलो नीवे पालिंपलेदा मुनुलो निन्नु सुधिंपलेरा जगमुलो नीवे पालिंपलेदा मुनुलो निन्नु
అవతార పురుష అసమాన దివ్య తేజ అవతార పురుష రావా ఓంకార రూప బాబా అసమాన దివ్య తేజ అవతార పురుష రావా శిరమును వంచి మోచిద్విలాస కరములు మోడ్చితి కైవల్యమీవా శిరములు సర్వమునికే అర్పణ చేసి సర్వమునికే సమసిపో మునిలోన మేము అసమాన దివ్య తేజ అవతార పురుష రావా శివుడము నీవే శ్రీహరివి నీవే బ్రహ్మము నీవే సర్వము నీవే శివుడము సర్వమానవ శాంతి ప్రదాత సర్వమానవ సాధు పోషక శ్రీ మేరు బాబా అసమాన దివ్య తేజ అవతార పురుష రావా ఓంకార రూప బాబా అసమాన దివ్య తేజ అవతార పురుష अवतार मेहर बाबा की मेहरो बाबा मेहरो बाबा मेहरो बाबा मेहरो बाबा నీ నామం ప్రేమమయం మేరు బాబా నీ రూపం అపురూపం మేరు బాబా హలో మేరు బాబా హలో హలో నీ సేవయ సకల మేరు బాబా మేరు బాబా మేరు బాబా మేరు బాబా మేరు బాబా సకల శుభములిచ్చు నీదు నామ స్మరణలో తనువు మనసు మరచిపో భాగ్యమెప్పుడో సకల శుభములిచ్చు నీదు నామ స్మరణలో తనువు మనసు మరచిపో భాగ్యమెప్పుడో హృదయము నీ దేవలమై నిలుచునెప్పుడు హృదయము నీ దేవలమై నిలుచునెప్పుడు ఆనాడే నీ వారము మేరు బాబా ఆనాడే నీ వారము మేరు బాబా ఈ నామం ప్రేమమయం మేరు బాబా నీ రూపం అపురూపం మేరు బాబా నీ కీర్తన సంకీర్తన మేరు బాబా నీ సేవయ సకల మేరు బాబా మేరు బాబా మేరు బాబా మేరు బాబా మేరు బాబా హరిహరాది బ్రహ్మ తేజ మలరు రూపము నేడు నీ
దాచినట్టి నెహరు రూపము హరిహరాది బ్రహ్మ తేజమలరు రూపము నేడు నీవు దాచినట్టి మెహరు రూపము కనుల దూడలేని నన్ను కనికరించుమా కనుల దూడలేని నన్ను కనుకరించుమా కనుకరించి చూడగలుగు దృష్టిను తగుమా కనుకరించి చూడగలుగు దృష్టిను తగుమా నీ నామం ప్రేమమయ మేరు బాబా నీ రూపం అపురూపం మేరు బాబా నీ కీర్తన సంకీర్తన మేరు బాబా నీ సేవయ సకలాపం మేరు బాబా మేరు బాబా మేరు బాబా మేరు బాబా మేరు బాబా మౌన రాగమేదో నన్ను ఆవహించని ఆవహించి మెహరు స్వరం ఆలకించని మౌన రాగమేదో నన్ను ఆవహించని ఆవహించి మెహరు స్వరం ఆలకించని ఆలపించి నీ ప్రేమను అనుభవించని ఆలపించి నీ ప్రేమను అనుభవించని ప్రేమ రసాధనలో పరవశించని ప్రేమ రసాధనలో పరవశించని నామం ప్రేమమయం మేరు బాబా నీ రూపం అపురూపం మేరు బాబా ప్రియతమా నీ సేవలో నిరతం సాగెను జీవితమంతా ఇది నా జన్మకు సుకృతమేనని ఇది నా జన్మకు సుకృతమేనని మది భావించితే మేరు బాబా ప్రియతమా నీ సేవలో నిరతం సాగెను జీవితమంతా ఇది నా జన్మకు సుకృతమేనని ఇది నా జన్మకు సుకృతమేనని అది భావించి మేరు బాబా ప్రియతమా నీ సేవలో నిరతం నీ రూపము గృహమందున దేవదేవునిగా నిలపాలని నీ రూపము గృహమందున దేవదేవునిగా నిలపాలని నీ చరితమునే ప్రతి హృదయానికి బాబా బాబా మేఘరు బాబా నీ చరితమునే ప్రతి హృదయానికి హత్తుకునేలా చెప్పాలని ఉత్సాహముగా మదిలో ఉన్నది నా భావనలో ప్రియతమా నీ సేవలో నిరతం ఇదివరకెన్నడు వివరించని విషయములన్నీయు విశదముగా ఇదివరకెన్నడు వివరించని విషయములన్నీయు విశదముగా వివరించి
పిడికిలలో ప్రియతమా నీ సేవలో నిరతం ప్రేమ బీజాలన్నీయో దీప్యముగా వ్రదజల్లిన దివ్య ప్రేమ బీజాలన్నీయో దీప్యముగా వ్రదజల్లిన దేవదేవుడవో నీవని తెలియక బాబా బాబా మేఘరు బాబా దేవదేవుడవో నీవని తెలియక దేవులాడు తిరిగనులంతా దివ్య ప్రియతనమి గాని వెనలంచుమయా ప్రియతమా నీ సేవలో నిరతం అవతారునిగా నీ కార్యము నెరవేర్చితివిల మా కోసము అవతారునిగా నీ కార్యము నెరవేర్చితివిల మా కోసము ఎన్నడు చూడని ఈ ఔన్నత్యము బాబా బాబా మేఘరు బాబా ఎన్నడు చూడని ఔన్నత్యము ఈనాడు మాకందించినని పాదాలకు ప్రణమిల్లి అంజలి ఘటింతుమయ్యా ప్రియతమా నీ సేవలో నిరతం సాగెను జీవితమంతా ఇది నా జన్మకు సుకృతమేనని ఇది నా జన్మకు సుకృతమేనని మహిభావించితే మేరు బాబా ప్రియతమా నీ సేవలో నిరతం अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय। O Parvatigar, the preserver and protector of all, you are without beginning and without end, non-dual, beyond comparison, and none can measure you. You are without color, without expression, without form, and without attributes. You are unlimited and unfathomable, beyond imagination and conception, eternal and impressible. You are indivisible and none can see you but with eyes divine. You always were, you always are, and you always will be. You are everywhere, you are in everything, and you are also beyond everywhere and beyond everything. You are in the permanent and in the depths. You are manifest and unmanifest, and all planes and beyond all planes. You are in the three worlds and also beyond the three worlds. You are imperceptible and independent. You are the creator, the Lord of lords, the knower of all minds and hearts. You are omnipotent and omnipresent. You are knowledge infinite, power infinite, and bliss infinite. You are the ocean of knowledge, all-knowing, infinitely knowing, the knower of the past, the present, and the future, and your knowledge itself.
You are all merciful and eternally benevolent. You are the soul of soul, the one with infinite attributes. You are the trinity of truth, knowledge and bliss. You are the source of truth, the ocean of love. You are the ancient one, the highest of the high. You are Prabhu and Parameshwar. You are the beyond God and the beyond God also. You are Parabrahma, Allah, Ilahi, Yazdan, Ahur Mazda and God the Beloved. You are named Izad, the only one worthy of worship. Om Parabrahma Paramatma, Ya Yazdan, Ya Illah, Illallah, O God, Father in heaven. We repent, O God, most merciful, for all our sins, for every thought that was false or unjust and unclean, for every word spoken that ought not to have been spoken, and for every deed done that ought not to have been done. We repent for every deed and word and thought inspired by selfishness, and for every deed and word and thought inspired by hatred. We repent most especially for every lustful thought and for every lustful action, for every lie, for all hypocrisy, for every promise given but not fulfilled, and for all slander and backbiting. Most especially also, we repent for every action ruin to others, for every word and deed that has given others pain, and for every wish that pain should befall others. In your unbounded mercy, we ask you to forgive us, O God, for all these sins committed by us, and forgive us our constant failure to think and speak and act according to your will. Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast Baba's daman till the very end. Avatar Meher Baba ki देवादि देवा प्रेम स्वभाव प्रभो मेहर बाबा प्रियतमा मन सुहारति दे प्रियतमा मन सुहारति दे देवादि देवा प्रेम स्वभाव प्रभो मेहर बाबा प्रियतमा मन सुहारति दे प्रियतमा मन सुहारति दे ప్రేమ జ్యోతి మా హృది వెలిగించు కామ క్రోధముల మది తొలగించు ప్రేమ జ్యోతి మా హృది వెలిగించు కామ క్రోధముల మది తొలగించు దామను వీడక నిన్ను ప్రేమించు దామను వీడక నిన్ను ప్రేమించు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య పదములే ఆరాధించు నీ దివ్య పదములే ఆరాధించు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే అహంకారము హారతి కాగా ఇకమే పరమై ప్రకాశించక అహంకారము
ఏకమే పరమై ప్రకాశించగా పాకి శరణు సాయుజ్యము పొందగా పాకి శరణు సాయుజ్యము పొందగా మము కరుణించవయా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే దేవాది దేవా ప్రేమ స్వభావ ప్రభో మేరే బాబా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే अवतार मेहर बाबा की जय।